దక్షిణ దిగ్విజయ యాత్రలో భాగంగా మొదలైన శివాజీ యాత్ర హైదరాబాద్ నుంచి మొదలై శ్రీశైలం, తిరుపతి దర్శనాల తరువాత శివాజీ ప్రయాణం చంద్రగిరి, కృష్ణగిరి, రాజగిరి ఈ 3 కోటల కలయికైన జింజీకోటను చేరుకుంది. ఈ జింజీకోటను నాజర్ ఖాన్ ఆధిపత్యం నుంచి శివాజీ జయించాడు. ఆ తరువాత శివాజీ యాత్ర జింజీకోట నుంచి వేలూరు, తంజావూరు మార్గాలుగా ముందుకు సాగింది. ఆ సమయానికి తంజావూరు ప్రాంతం నాయకరాజుల పరిపాలనలో ఉంది. కానీ వారి పాలన బలహీనమైంది. అప్పటి తంజావూరు రాజు వెంకటనాయకుడు సింహాసనాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నాడు. శివాజీ తన తండ్రి షహాజీ భోంస్లే ఒకప్పుడు తంజావూరులో జాగీరుగా పరిపాలించిన విషయం గుర్తుంచుకున్నాడు. అదే భూభాగం మీద తన కుటుంబ హక్కులు ఉన్నాయని భావించాడు. తంజావూరులో ఉన్న నాయకరాజులను ఓడించి ఆ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తరువాత ఆ రాజ్యాన్ని తన తమ్ముడైన ఏకోజీ భోంస్లేకు అప్పగించాడు. ఏకోజీ భోంస్లే ఆ రాజ్యాన్ని బలంగా స్థాపించాడు. ఆ తరువాత ఆయన సంతానం 150 సంవత్సరాల పాటు తంజావూరును పరిపాలించింది. ఇదే తంజావూరు భోంస్లే వంశం. ఈ వంశంలోనే ప్రసిద్ధ రాజు షరపోజీ భోంస్లే. ఈయన సరస్వతీ మహల్ లైబ్రరీని స్థాపించాడు. ఆ కాలంలోనే తంజావూరు సంగీత సాహిత్యాలకు, లలిత కళలకు పెట్టింది పేరుగా ప్రసిద్ధిగాంచింది.